నమస్తే ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నా పేరు పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ఈసారి రైల్వే బడ్జెట్ లో కూడా విశాఖకు తీవ్ర అన్యాయం. ఈ నెల 9న ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్లాక్ డే, ఏయూ బంద్ కు పిలుపునిచ్చిన పొలిటికల్ జేఏసీ. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్దే. జయంతి కార్యక్రమంలో వక్తల నివాళి. నగరంలో పెరుగుతున్న వాహన కాలుష్యానికి బ్రేకులు వేసేందుకు రవాణా శాఖ కసరత్తు. అధికారులకు జనాలు సహకరిస్తే మంచి ఫలితాలు సాధిస్తామంటున్న డీటీసీ ప్రభుదాస్ కుమార్. నగరంలో ఉరుములతో కూడిన చిరుజల్లులు, ఉపశమనం పొందిన నగరవాసులు. టన్నల్ చౌట్రీలో వైభవంగా జగన్నాథుడి రథోత్సవాలు. చివరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఆశ నిరాశగానే మిగిలింది. ఈసారి రైల్వే బడ్జెట్ లో ప్రత్యేక జోన్ కేటాయిస్తారని అనుకున్నప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీంతో ఉత్తరాంధ్ర అభివృద్ది మరింత కుంటుపడినట్లయింది. దేశంలోని వాల్తేర్ డివిజన్ కు వేలాది కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుంది. విశాఖ నుంచి వస్తున్న ఈ ఆదాయం అంతా ఒడిశా ప్రభుత్వానికి ఉపయోగపడడంతో విశాఖ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వర్ కేంద్రంగా రైల్వే జోన్ ఉండటం వల్ల విశాఖ ఆదాయం అంతా ఆ ప్రభుత్వానికే చెందుతోంది. అయితే వాల్తేర్ డివిజన్ ను ప్రత్యేక జోన్ గా ప్రకటించుకోవడం ద్వారా వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని విశాఖ నగరవాసులకు ఉపయోగించుకోవాలన్నది ఇక్కడి ప్రజల కోరిక. ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్ ఈ రైల్వే బడ్జెట్ లో కూడా నెరవేరకపోవడంతో ఉత్తరాంధ్ర వాసులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఈ నెల 9న ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్లాక్ డేగా నిర్వహించడానికి ఏయూ బంద్ కు పొలిటికల్ జేఏసీ పిలుపునిచ్చింది. రైల్వే బడ్జెట్ లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించడం, ఎంపీల పనితీరును ఎండగట్టడం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ ఎదుట జేఏసీ నేతలు ఆందోళన నిర్వహించారు. రైల్వే బడ్జెట్ లో విశాఖకు కేటాయింపులు జరిపించలేని ప్రజా ప్రతినిధులను తాము నిలదీస్తామని జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు, న్యాయవాది పలక శ్రీరామూర్తులు హెచ్చరించారు. పెట్టిన రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకి ఎటువంటి కేటాయింపులు కానీ ఎటువంటి హామీలు కానీ లేకపోవడానికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. దీనికి నిరసనగా రేపు విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర కూడా ఒక బ్లాక్ డేగా నిరసన దినంగా పాటించాలని, ఆంధ్ర యూనివర్సిటీ బంద్ కూడా పాటించాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారుల ఆధిపత్యంలో, ఒరిస్సా అధికారుల ఆధిపత్యంలో, భువనేశ్వర్ అధికారుల ఆధిపత్యంలో అన్నింటా కూడా ఉద్యోగాల్లో కానీ, ప్రమోషన్లో కానీ, ప్రాజెక్టుల్లో కానీ, పెండింగ్ ప్రాజెక్టులో కూడా సర్వేల పేరుతో వీళ్ళు కాలయాపన చేస్తూ వచ్చినారు తప్ప ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా నిధులు మంజూరు చేసిన పాపన పోలేదు. మరీ ముఖ్యంగా ఇది కేవలం పార్లమెంట్ సభ్యులు లాబింగ్ చేయలేకపోవడం అయితే కారణంగా నేను భావిస్తాను. ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఒక డెలిగేషన్ టీము పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్న రైల్వే బోర్డు అధికారులతో కానీ, రైల్వే మంత్రితో కానీ, అవసరమైతే ప్రధానమంత్రితో కానీ సమావేశమైనట్టయితే మనకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని ఆయన తెలియజేసినట్టయితే మనకు ఖచ్చితమైన హామీ లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా చిరకాల డిమాండ్గా గుర్తించి విశాఖ రైల్వే జోన్ని ఎలాంటి కమిటీలు, సర్వేలు, నివేదికలు అవసరం లేకుండానే బేషరతుగా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది ఉద్యమాలు చేసి ప్రాణత్యాగం చేశారు. విశాఖలో రైల్వే జోన్ పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే, మీకు రాష్ట్రం విడిపోయినప్పుడు మీకు అన్యాయం జరిగింది కాబట్టి కనీసం రైల్వే జోన్ విశాఖలో పెట్టి ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పిన వ్యక్తులు ఈ రోజున విశాఖపట్నం రైల్వే జోన్ మాట అటుంచి కనీసం విశాఖపట్నం నుంచి దేశ నలుమూలకి ట్రైన్లు వేస్తారేమో అని అనుకుంటే పనికిరాని ట్రైన్లు 2 వచ్చి పారాద్వీప్కి విశాఖపట్నం నుంచి ఒకటి, చెన్నైకి ఒకటి వేసి ఒరిస్సా ప్రభుత్వానికి, చెన్నై ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా చేశారు తప్ప విశాఖలో కానీ, విశాఖ అభివృద్ధికి కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ ఏ విధమైన ప్రకటన చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇక్కడ దీని అందరికీ కారణం ఇక్కడ ఎలక్ట్ అయిన బీజేపీ ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు చేతగానితనం మూలంగా ఈ రోజున విశాఖపట్నంకి ఒక్క ట్రైన్ కూడా రాలేదు. గత 2 రోజులుగా ఉక్కపోతతో అల్లాడిన నగర ప్రజలు మంగళవారం కురిసిన వర్షానికి సేద తీరారు. ఒక మోస్తరు వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రుతుపవనాల్లో కదలిక రావడంతో ఎండ తీవ్రత తగ్గి ఆకాశం మేఘావృతమైంది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వర్షం కురవడం నగర వాతావరణం చల్లబడింది.
రథోత్సవాల్లో భాగంగా జగన్నాథుడు శేషపాన్పు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. టన్నల్ చౌట్రీలో గుండిచాదేవి ఆలయంలో భగవానుడు రోజుకొక రూపంలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. నేటితో అవతార పరిసమాప్తి, అందులో ఏకాదశి కూడా కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్, ఆయన సతీమణి మల్లా అరుణకుమారి, డైరెక్టర్ సంజావల్లి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన వారిలో ఉన్నారు. శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాల సందర్భంగా ఈ నవరాత్రులు విశాఖపట్నంలో ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టే మరి ఈ సంవత్సరం కూడా ఆలయ నిర్వాహకులు అది ఎంతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా సౌకర్యంగా ఉచిత ప్రసాదాన్ని కూడా మరి ఏర్పాటు చేసి అన్నీ కూడా సదుపాయంగా ఉండడం జరిగింది. ఎంతో పవిత్రంగా ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహించుకునే ఈ రథయాత్ర, నవరాత్రోత్సవాలు, అలాగే రేపు బుధవారం నాడు జరగబోయే తిరుగు రథయాత్ర ఉత్సవం కూడా ఎంతో వైభవంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా అక్కైపాలెంలోని చొక్కాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, ట్రస్ట్ చైర్మన్ చొక్కాకుల వెంకట్రావు పేదలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైకపా మహిళా విభాగం నాయకురాలు పసుపులేటి ఉషాకిరణ్, ఇషాక్, షఫీ, ఎరినాయుడు తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఆయన పుట్టినరోజు మరి సంబరాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఆ మహానేత లేని లోటు ముఖ్యంగా ఈరోజు పేద ప్రజల్లో కనపడుతూ ఉన్నది. ఆయన 5 సంవత్సరాల 90 రోజు కాలంలో పేదలకు అండగా ఉండి ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారు అంటే ఒక మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్నంతకాలం పేద ప్రజలు ఆనందంగా ఉన్నారు. మెట్రో నగరంగా అభివృద్ది చెందుతోన్న గ్రేటర్ విశాఖలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్టీఏ అధికారులు ప్రత్యేక చర్యలు. కాలుష్యం వెదజల్లే వాహనాలపై స్పెషల్ డ్రైవ్, మాస్ ట్రాన్స్పోర్టేషన్ పై దృష్టి సారిస్తామంటున్న డిటి సీఎం ప్రభుదాస్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ జిల్లాలోని రవాణా శాఖ కమిషనర్ మనతో ఉన్నారు. వారు ప్రభురాజ్ కుమార్ గారు. వారిని అడిగి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి ప్రభురాజ్ కుమార్ గారు, ఇప్పటివరకు జిల్లాలో వాహనాల సంఖ్య ఎలా ఉందండి? స్కూల్ బస్సుల పనితీరు ఎలా ఉంది? మీ శాఖ ఇంకా విప్లవాత్మక మార్పులు చేయాలంటే ఎటువంటి మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? సంఖ్య గురించి వస్తేనండి 9 లక్షల చిల్లర వాహనాలు, అన్ని రకాల వాహనాలు ఉన్నాయండి. అది 2 వీలర్ అంటారా, 4 వీలర్ అంటారా, లారీలు అంటారా, బస్సులు అంటారా, ఏదైనా కానీ 9 లక్షల చిల్లర. మొత్తం మనం జిల్లాలో 4 ఆఫీసులు ఉన్నాయండి. విశాఖపట్నంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీసు, గాజువాకలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, అనకాపల్లిలో రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, నర్సీపట్నంలో ఎంవి ఇన్స్పెక్టర్ ఆఫీస్ అండి. ఈ 4 ఆఫీసులు ఈ డిపార్ట్మెంట్వి ఉన్నాయి. ఈ 4 ఆఫీసుల మీద టోటల్గా లెక్క తీసుకుంటే 9 లక్షల చిల్లర పై వాహనాలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయండి ఇవాళకి. ఇవి కాక ఇతర రాష్ట్రాల్లో నుంచి మన రాష్ట్రంకి వచ్చి ఎంప్లాయీస్ రకరకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ వాహనాలు ఉన్నాయి.
ఒక్కొక్కటి వాళ్ళు కూడా ఎన్ఓసీలు తీసుకొస్తున్నారు. అవి మన జిల్లాకి మైగ్రేట్ అవుతున్నాయి. అవి కూడా కలుపుకుంటే మొత్తం 9 లక్షల చిల్లర వాహనాలు ఉన్నాయండి. ఇకపోతే మీరు అడిగిన స్కూల్ బస్సుల విషయంలో అయితే మొత్తం మనకు 1620 స్కూల్ బస్సులు ఉన్నాయండి జిల్లా మొత్తంలో. 1620 బస్సులో 112 బస్సులు 15 సంవత్సరాలు కాల పరిమితి నిండినవి ఉన్నాయి. ఆ 15 సంవత్సరాల బస్సెస్ని గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాటిని నిలుపుదల చేయటం అయింది. కాదు అని అంటే అవి స్కూల్ బస్సులకి వాడకూడదు, వేరే క్లాస్ ఆఫ్ వెహికల్ కింద కన్వర్ట్ చేసుకొని వేరే క్లాస్ ఆఫ్ వెహికల్ కింద వాడుకోవాలి. ప్లస్ రెండోది ఈ 152 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయని మా సిస్టంలో మేము చూసిన దాన్ని బట్టి తెలిసిందండి. దాని మీద ఇప్పుడు ఒక 5 ఇన్స్పెక్టర్లను సపరేట్గా ఈ ఫిట్నెస్ లేకుండా తిరుగుతున్న వాహనాలు స్కూల్లో ఉన్నవా, షెడ్లలో పెట్టారా, లేకపోతే రోడ్ల మీద వినియోగంలో పెట్టారా అనేది 5 ఇన్స్పెక్టర్లను సపరేట్గా ఇదే డ్యూటీ వేసామండి. వాటి మీద తనిఖీలు జరుగుతున్నాయి. అంటే స్కూల్ బస్సులకి సరైన కండిషన్ లేక చాలా బస్సులు విద్యార్థులు తీసుకెళ్లవలసిన బస్సులు ఈ నిబంధనల ప్రకారం నడవాలనేది ఒక రూల్ ఉంటుంది కదా, దానికి అతిక్రమించి చాలా యాజమాన్యాలు చేస్తున్నది ఆరోపణ ఉందండి. ఈ ఆరోపణ నేపథ్యంలో స్కూల్ బస్సులో ఏ కండిషన్లు ఉండాలి, మనం ఫిట్నెస్ ఎట్లా ఇస్తాం? కండిషన్ స్కూల్ బస్సెస్ గురించి మటుకు 8 బస్సులు ఇప్పటికీ మేము స్కూల్స్ మన జిల్లాలో క్లైమేటిక్ కండిషన్స్ వల్ల డిఈఓ గారు కానివ్వండి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు కొద్దిగా సమ్మర్ హాలిడేస్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆల్రెడీ పోయిన నెల నుంచే మేము ఈ స్పెషల్ డ్రైవ్ అంటూ మొదలుపెట్టాం. స్కూల్ బస్సెస్ కండిషన్స్ అనండి, వాళ్ళకు ఉండాల్సిన పత్రాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, కండిషన్ ఆఫ్ ది వెహికల్స్ కూడా సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేయడం జరిగింది. ఇప్పటికీ మన జిల్లా మొత్తంలో 8 బస్సులని ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా వినియోగిస్తున్నారు యాజమాన్యం అని అటువంటి వాటిని సీజ్ చేయడం జరిగింది. 112 బస్సుల మీద ఇతర ఇరెగ్యులారిటీస్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. వీటి మీద తనిఖీలు ముమ్మరంగానే రోజు జరుగుతున్నాయండి. ఈ మిగిలిన 152 వెహికల్స్ ఏ అయితే ఫిట్నెస్ లేకుండా ఉన్నవి అనేది మాకు సిస్టంలో మేము చూసుకోవటంలో జరిగింది. ఆ 152 బస్సెస్ని మాత్రం కాన్సన్ట్రేట్ చేయమన్నాం. ఇన్స్పెక్టర్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వర్క్షాప్లో ఉన్నాయా, స్కూల్లో ఉన్నాయా, లేదు అంటే అవి తిరుగుతున్నాయి అనేది వాటి మీద చెకింగ్ జరుగుతుందండి. అంటే సార్, విశాఖ నగరం రాష్ట్ర విభజన తర్వాత రెండో ఐటీ హబ్గా మారబోతుంది. నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు కూడా చాలా రాబోతున్నాయి. దాంతోపాటుగా పర్సనల్ వెహికల్ సిస్టమ్ బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మీరు అంటే వెహికులర్ ఇంక్రీజ్ అనేది సహజం అయిపోయిందండి. పూర్వం ఇంటికి ఒక వెహికల్ ఉంది అంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటున్నామో అంతమందికి ప్రతి ఒక్కళ్ళకి ఒక వెహికల్ అయిపోయింది. నెసెసిటీ ఆఫ్ ది వెహికల్ మస్ట్ అయిపోయిందండి. వీటిని మనం పొల్యూషన్ రకంగా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, వెహికల్స్ని తగ్గించుకోవాలంటే మాస్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం ప్రిఫర్ చేయాలండి. ఇండివిజువల్ ట్రాన్స్పోర్టేషన్ కన్నా మాస్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మనం ప్రిఫర్ చేస్తే మనకున్న రోడ్ల విస్తీర్ణతో మనకు సరిపడా ఉండాలి అని అంటే మాస్ ట్రాన్స్పోర్ట్ గురించి ప్రిఫర్ చేయాలండి. పబ్లిక్ కూడా నా అపీల్ ఏంటనంటే 2 వీలర్స్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవటం, 4 వీలర్స్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ముందు కూర్చున్న డ్రైవరే కాదు మిగిలిన ప్యాసింజర్స్ కూడా ఇప్పుడు వెనకాల వాళ్ళకు కూడా సీట్ బెల్ట్లు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళు కార్లో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్లు పెట్టుకోవటం, మోటార్ సైకిల్ కానివ్వండి, కార్ కానివ్వండి, లారీ కానివ్వండి, నడిపేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉండటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోవటము, రూల్స్ నిబంధనల్ని పాటించడం, ఇవన్నీ మనం ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మనం యాక్సిడెంట్స్ని రెడ్యూస్ చేయటం, రోడ్ సేఫ్టీని పాటించడం జరుగుతుందండి. ఓల్డ్ వాహనాలు తిరగడం వల్ల కాలుష్యం ఇప్పటికే విశాఖపట్నంలో చాలా పోర్ట్ వల్ల చాలా కాలుష్యం ఉంది. దాంతోపాటు వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగింది. దానివల్ల కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందండి. ఇప్పుడు దానికి ఆ కాలుష్య నివారణకి ఏమైనా చర్యలు తీసుకుంటాం? మేము కూడా ఈ పొల్యూషన్ అనేది, వెహికులర్ పొల్యూషన్ అనేది ఒక వాహనం యొక్క వయసును బట్టి కాదండి. కొత్త వాహనానికి కూడా ఇవాళ ఎక్సెసివ్ బ్లాక్ స్మోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్సెసివ్ బ్లాక్ స్మోక్ ఎందుకు వస్తుంది అనేది మీరు అడగవచ్చు, మీకు అనుమానం రావచ్చు. ఈ ఎక్సెసివ్ బ్లాక్ స్మోక్ అనేది కండిషన్ ఆఫ్ ది వెహికలే కాదండి, మనం వాడే ఫ్యూయల్ని బట్టి కూడా ఉంటుందండి. ఆ వాడే ఫ్యూయల్ అడల్టెడ్ ఫ్యూయల్ అయితే మట్టుకు కొత్త బండికి కూడా ఎక్సెసివ్ బ్లాక్ స్మోక్ వస్తుందండి. దాని గురించి రకరకాల కోణాల్లో కూడా మేము చెక్ చేయడం జరుగుతుందండి. ఇది జిల్లాలో విశాఖ నగరంతో పాటు రెండవ సిటీగా, రెండవ మెగా నగరంగా అభివృద్ధి చెందిన విశాఖలో వాహన వినియోగదారులు కూడా
చట్టపరమైనటువంటి నిబంధనలు పాటించాలి అని చెప్తున్నారు. అయితే విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా స్కూల్లో ఏర్పాటు చేస్తామని ప్రభుదాస్ కుమార్ చెప్తున్నారు. అలాగే వాహన వినియోగదారులు కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పని ప్రభు కుమార్ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ మూర్తితో చిట్టుబాబు, ఎస్టీవీ, విశాఖపట్నం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు మన దరి చేరవని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. జీవీఎంసీ నిర్వహిస్తున్న పారిశుధ్య పక్షోత్సవాల్లో భాగంగా ఆయన 70వ వార్డులో చీమ్లాపల్లి, ఏరోలుపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వరరావు, జోన్ 6 కమిషనర్, మాజీ కార్పొరేటర్ సేనాపతి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ అర్బన్ ఏరియాలో పరిశుభ్రత వారోత్సవాలని చెప్పి ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే చెత్త ఎలా ఉంది, ఆ చెత్తని ఏ రకంగా దాన్ని డిస్పోజ్ చేయాలి, దాన్ని తరలించాలి, మంచి సమస్య ఏమిటి, ఆ గ్రామాల్లో ఉదయం 7 o'clock వెళ్తే ప్రజల్లో ఉన్నటువంటి ప్రజలు అందుబాటులో ఉంటారు. మెయిన్గా పరిశుభ్రత మెయింటైన్ చేయాలి మన ప్రతి ఒక్కరు కూడా. పరిశుభ్రత ఎక్కడైతే లేదో దానివల్ల రోగాలకి మూల కారణం అవుతుంది. మొట్టమొదటి ఏంటంటే మంచి వాతావరణంలో జీవించాలి, మంచి నీళ్ళు తాగాలి. ఈరోజు ఎవరైనా జ్వరాలు వస్తున్నాయంటే వాటర్ కంటామినేషన్ వల్లే వస్తాయి ఫీవర్స్. మన పల్లెటూరులో అవి తెలుసుకోకుండా జ్వరం వచ్చిందంటే ఏదో పోగుకి వెళ్తారు, లేకపోతే మంత్రానికి వెళ్తారు. అది కాదు, నీరు అనేది ఇప్పుడు కేరళ ఉంది, కేరళలో ప్రతి ఒక్కరూ కాచి నీరు తాగుతారు. మనం ఆ కాచి నీరు అలవాటే మనట్లేదు. సరే, ఇప్పుడు ఉన్నవి కానీ రోజు మినరల్ వాటర్ సిస్టమ్ వచ్చింది చాలా గ్రామాల్లో. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని 28వ వార్డు అల్లిపురం వెంకటేశ్వర మెట్టపై నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంది గోపీకృష్ణ ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన 6 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రవేశపెట్టిన కార్యక్రమాలను కొనియాడారు. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు, జిల్లా నాయకులు బి జాన్ వెస్లీ, బి శెట్టి రాజు, దుంప అప్పలరాజు, దుర్గా, సత్యవతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడ్డి గారి జయంతి వేడుకలు ఈ 28వ వార్డులో చేసుకోవడం ఈ ప్రజలందరూ అదృష్టంగా భావిస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇప్పటికీ కూడా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకొని ముందుకు సాగుతుంటే, ఈ కొత్త ప్రభుత్వం లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రభుత్వం రావడమే కాకుండా రైతులు రుణమాఫీ అని చెప్పి గంజాయి అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయిని నగరానికి చేరవేస్తూ ఎల్లలు దాటిస్తున్నారు. తాజాగా అనకాపల్లి నుండి నగరానికి ఆటోలో తరలిస్తున్న 10 కిలోల గంజాయిని కూర్మన్నపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ లో ఇంజన్ నుండి పొగలు రావడంతో డ్రైవర్ ఆటోను నిలిపివేశాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ పరారయ్యాడు. పట్టుబట్ట గంజాయి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కానిస్టేబుల్ అండి, సిఐడి రైట్గా పనిచేస్తున్నాను. నా స్టేట్గా టౌన్ పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి డ్యూటీకి వస్తుంటే ఆ సమయంలో వర్షం పడుతుంది. కరెక్ట్గా కోరపల్లి జంక్షన్ బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసరికి సైడ్ రోడ్లో ఒక ఆటో ఉంది. ఆటోలో నుంచి వెనక సైడ్ నుంచి అద్దె వస్తుంది, చిన్న నిప్పులు వస్తున్నాయి. జనం చూస్తున్నారు కానీ ఎవరి దగ్గరికి వెళ్తలేదు. మనం పోలీస్ గారిని చెప్పేసి దగ్గరికి చూస్తే గంజా స్మెల్ వస్తుంది. గంజా స్మెల్ వస్తుంది ముందు చెక్ చేస్తే ముందే లేదు. సరే, వెనకాల డోర్ తీసేసరికి ఒక ప్యాకెట్లు ఉన్నాయి. బండి తీసుకుని స్టేషన్లో పెట్టేసి కొంటడం తెలియపరిచాము. మా సీఏ వాళ్ళు చెప్తామండి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాలు భీమిలి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త కర్రీ సీతారాం ఆధ్వర్యంలో ఆనందపురం, తగరపు వలస, నీళ్ల కుండీలు జంక్షన్, మధురవాడ ప్రాంతాల నుంచి వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పండ్లు పంచారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ వైఎస్ పాలన ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తున్న హామీల అమలుకు వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు. భీమిలి నియోజకవర్గంలో మంత్రుల కొడుకులు మాజీ ఎమ్మెల్యేలు అధికార కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కోరాడ రాజబాబు, కాకర్లపూడి శ్రీకాంత్, పోతిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి పానాభిషేకం కానీ అలాగే కేక్ కట్ చేయడం కానీ మరి అన్ని విధాల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని ఈరోజు ఈ పద్మనాభంలో ఉన్న నాయకులందరూ కూడా. దక్షిణ నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు 26వ వార్డు బౌడారా రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రస్తుత పాలకులు అమలు చేయడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు విల్లూరి భాస్కరరావు, జాన్ వెస్లీ, నౌషద్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చనిపోయిన అలాంటి మహానుభావుడి గురించి ఈరోజు 26వ వార్డులో వేడుక చేస్తున్నామంటే స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పద్మనాభం పోలీసులు తన భర్తను కుటుంబం నుంచి వేరు చేస్తున్నట్లు కనకల కళ్యాణి అనే మహిళ మీడియాను ఆశ్రయించింది. బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి అయిన తన భర్త రామారావుకు మతిస్థిమితం లేదని, కొన్నేళ్ల నుంచి ఆయన తన అక్క చెల్లెళ్ల వద్ద ఉంటున్నాడని చెప్పింది. తన భర్తను తన వద్దకు పంపించమని అడిగితే వారు నిరాకరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. జిల్లా అధికారులు కలగజేసుకుని తన భర్తను తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సంగతి ఊర్లో అతను ఎక్కడ తప్పారు, అటు ఇటు వెళ్ళిపోతుంటారు ఏట్లో కదా. మా ఆయన్ని వాళ్ళ అక్కచెల్లి ఇంటి దగ్గర ఉన్నారని మేము వెళ్ళి మా పిల్లలు వెళ్ళి పంపించేమని ఇక్కడ ఉన్నారని తెలిసింది, ఉన్నారా అని అడిగారండి. ఇక్కడ రాలేదని చెప్పేసాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. మా ఆయన బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తుంటారు. మా ఆయనకు ఆరోగ్యం సరిగా బాగోక గత 5 సంవత్సరాల కిందటి వరకు వాళ్ళ అక్కచెల్లెల దగ్గర ఉండేవారు. మా ఇంటికి వచ్చి 9 నెలల కిందట మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత అతని ఆరోగ్యం బాగా క్షీణించిపోయింది. పోయిన తర్వాత భాగ్యరావు గారు హాస్పిటల్ సరిగ్గా ఉద్యోగం ఉండేవారు, ఆఫీస్కి వెళ్ళేవారు కాదు కానీ లీవ్ లో ఉండేవారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో ఘనంగా నిర్వహించారు. గాజువాక పరిధిలోని దల్లివానిపాలెం, పెదగంట్యాడ, కుర్మన్నపాలెం, పాత గాజువాక తదితర ప్రాంతాల్లో దివంగత నేత విగ్రహాలకు నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని ఇంకెవరికీ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం సర్కారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికే సతమతమవుతోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చిట్టుబాబు, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత వాగ్దానాలు నమ్మి ఈవేళ ప్రజలు మోసపోయారు. నెల రోజుల్లోనే చంద్రబాబు బండారం బయటపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. 29వ వార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వార్డు నాయకులు తోట రామారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోల గురువులు, నాయకులు జాన్ వెస్లీ తదితరులు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జనరంజక పాలన అందించడంలో రాజశేఖర రెడ్డిని మించిన నాయకుడు లేడని కితాబిచ్చారు. మహిళా గ్రూపులకు పావలా వడ్డీ రుణాలు, రైతుల రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్కే దక్కుతుందన్నారు. బెంగాలీ మహిళా జర్నలిస్ట్, సాహితీవేత్త రాసిన సీతాస్ కర్స్ పుస్తకావిష్కరణ సభ స్థానిక హోటల్లో జరిగింది. పామ్ బీచ్ హోటల్ మార్కెటింగ్ డైరెక్టర్ పరోమిత, రచయిత శ్రీ మొయివ్యూ కుందు, బెంగాలీ సాహితీవేత్త సాహిని పుస్తకాన్ని ఆవిష్కరించారు. మహిళల స్థితిగతులకు పుస్తకం అద్దం పడుతుందని గ్రంథ సమీక్ష చేసిన పురోమిత అన్నారు. పర్యావరణవేత్త సోహాన్ హట్టంగా, ఏయూ ఎకనామిక్స్ విభాగం విశ్రాంతాచార్యులు, బెంగాలీ సాహితీవేత్తలు, రచయితలు, కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Stands a cent clutching a cloth folder and a small leather bag. His husband Mohan is banging on the door saying parate jal gaye and Ba's puja thali needs to be organized. And for the first time, Meera cried out, "Open the door or
should we call for Dr. Batliwala again? The voice grew more insistent. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ది బాటలో పయనించిందని వైఎస్ఆర్ టీయూసీ ప్రధాన కార్యదర్శి మస్తానప్ప అన్నారు. ఉక్కు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ బీహెచ్పీబీ షిప్ యార్డులకు బంగారు భవిష్యత్ కల్పించింది వైఎస్ సర్కారేనన్నారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్లాజీ, గోవింద్, రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి అనుమానమైన ఉందని చెప్పేసి అన్నది చెప్పడానికి మేము గొడవపడుతున్నాం. అందుకోసమే ఈ యొక్క సర్కిల్ కూడా వైఎస్ఆర్ సర్కిల్ కింద మేమైతే వైఎస్ఆర్ అభివృద్ధిని భావిస్తున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుల చేతుల మీద విస్తరణ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ విస్తరణ తెలంగాణలో టీవీ9, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించింది. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, మహావిశాఖ అధ్యక్షులు పి నారాయణ, కార్యదర్శి నాగేశ్వరరావు, నాయకులు పి నాగరాజు పట్నాయక్, దాడి రవికుమార్ తదితరులు కలెక్టర్ను కలిసి తెలంగాణలో పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని చూస్తున్నారని ఫెడరేషన్ నాయకులు విమర్శించారు. ఛానళ్లపై నిషేధాన్ని ఎత్తివేయాలని, జర్నలిస్టులపై దాడులకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. చెడ్డ పేరు తప్ప మంచి పేరు కాదు. ఎందుకంటే మీడియా గొంతు నొక్కడం కానీ, మీడియాలో వచ్చే వాస్తవాలు అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజలు తెలుసుకునే అధికారం లేకుండా చేసిన చెడ్డ పేరు కేసీఆర్ ప్రభుత్వానికి రానుంది. ఏ ఛానల్ చూడాలన్నది తెలంగాణ ప్రజల నిర్ణయం, అంతేగాని అక్కడ ఎంఎస్ఓలు కానీ లేదంటే అక్కడ ముఖ్యమంత్రి కానీ నాయకుల నిర్ణయం కాదు. ఎప్పటికైనా సరే టీవీ9, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ను వెంటనే తెలంగాణ జిల్లాల్లో ప్రసారం చేసేందుకు అక్కడ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తక్షణమే ఎంఎస్ఓలతో మాట్లాడాలి. అలా కాని పక్షంలో కేంద్రం రంగప్రవేశం చేసి అదేవిధంగా న్యాయస్థానం జోక్యం చేసుకున్న తర్వాత ఆ 2 ఛానళ్లు ప్రసారం అయితే అందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా దానికోసం కేసీఆర్ నిందించే పరిస్థితి వస్తుంది. జీవీఎంసీ 21వ వార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ పడాల శ్రీనివాసరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రాభివృద్ధికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను శ్లాఘించారు. వైఎస్ ఆశయాలను సాధించడమే ఆయనకిచ్చే ఘన నివాళిగా పేర్కొన్నారు. చాలా శుభదనం. స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈవేళ జన్మదినం సందర్భంగా ఆయన మన దగ్గర మనలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలను సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ నిర్వాహకులు సంజయ్ గురుమూర్తి గురు పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. గురు పూర్ణిమ మహోత్సవం గురించి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గురు పూర్ణిమ మహోత్సవం అంటే గురువు చరణాలకి కృతజ్ఞత వ్యక్తం చేసుకునే రోజు. గురు చరణాలకి కాకుండా గురు చెప్పిన మార్గంలో నడుస్తూ, గురు బోధించిన ధర్మాన్ని పాటిస్తూ ఆ దిశగా మనం పునరింకితం చేసుకునే దినంగా గురు పూర్ణిమ యొక్క ముఖ్య ఉద్దేశం. గురు ప్రాప్తి కలగాలంటే తీవ్రంగా తపన చేసినాడే గురు ప్రాప్తి కలిగి గురు కృప కూడా కలుగుతుంది. గురువులందరూ బాహ్యంగా ఎంతమంది ఉన్నా రూపాలతోటి లోపల అంతరంగం మాత్రం ఒక్కడిగానే ఉంటారు. వారు ఇప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ వారి వాతావరణ సూచన. సాయంత్రం 8 నుండి 10 కిలోమీటర్లు, రాత్రి 27 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం, సాయంత్రం, రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం, సాయంత్రం, రాత్రి 3 నుండి 4 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం, సాయంత్రం, రాత్రి చిరుజల్లులు పడే అవకాశం ఉంది. పై గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితులలో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతోంది. కనుక రైతులు ఈ ఎరువుల్లోని పోషకాల మోతాదును లెక్కింపు చేసుకుని అవసరమైన మేరకే వాడాలి. యూరియాలో 46% నత్రజని ఉంటుంది. అంటే 50 కిలోల బస్తాలో 23 కిలోల నత్రజని ఉంటుంది. డిఏపిలో 18% నత్రజని, 46% భాస్వరం ఉంటాయి.
అంటే 50 కిలోల బస్తా నుండి 9 కిలోల నత్రజని, 23 కిలోల భాస్వరం లభిస్తాయి. అవసరం మేరకు ఎరువులు వాడడం ద్వారా పంటకు తగిన మోతాదులో పోషకాలు అందించవచ్చు. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. ఇప్పుడు హెడ్లైన్స్ మరోసారి. ఈసారి రైల్వే బడ్జెట్ లో కూడా విశాఖకు తీవ్ర అన్యాయం. ఈ నెల 9న ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్లాక్ డే, ఏయూ బంద్ కు పిలుపునిచ్చిన పొలిటికల్ జేఏసీ. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్దే. జయంతి కార్యక్రమంలో వక్తల నివాళి. నగరంలో పెరుగుతున్న వాహన కాలుష్యానికి బ్రేకులు వేసేందుకు రవాణా శాఖ కసరత్తు. అధికారులకు జనాలు సహకరిస్తే మంచి ఫలితాలు సాధిస్తామంటున్న డీటీసీ ప్రభుదాస్ కుమార్. నగరంలో ఉరుములతో కూడిన చిరుజల్లులు, ఉపశమనం పొందిన నగరవాసులు. టన్నాల్ చౌట్రీలో వైభవంగా జగన్నాథుడి రథోత్సవాలు. చివరి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.